హాయ్ అండి. వెల్కమ్ టు మా ఇంటి వంటలు. మా ఇంటి వంటల్లో ఈరోజు రెసిపీ వచ్చేసి స్పైసీ పుదీనా ఫ్లేవర్తో కరకరలాడే మురుమురాల రెసిపీ చూపిస్తాను. కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయండి. సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఏవో ఒకటి అడుగుతూ ఉంటారు కదా. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా. ఈ రెసిపీ కోసం ఉప్పు బొరుగులు తెచ్చుకోవాలి. కొందరు మురుమురాలని కూడా అంటారు, మేమైతే బొరుగులు అంటాము. సాల్టెడ్ మరమరాలంటే షాప్లో ఇస్తారు. ఇవి తెచ్చుకొని ఫస్ట్ ఇలా పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనకు స్పైసీకి తగ్గట్టుగా 2-3 పచ్చిమిర్చి, నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కట్ చేసి వేసుకోండి. అలాగే నీట్గా వాష్ చేసుకున్న ఒక కట్ట పుదీనా కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక గుప్పెడు వరకు పల్లీలు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఎప్పటికైనా పల్లీలు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. లోపల వరకు పప్పు వేగి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా దోరగా వేగిపోయాక వీటిని పక్కకు తీసి పెట్టేసుకోండి. తర్వాత అదే ఆయిల్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోండి. మనం ఇక్కడ ఉప్పు బొరుగులు తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా సాల్ట్ ఏం అవసరం ఉండదండి. ఈ పేస్ట్ని ఆయిల్లో బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయితేనే మనకి బొరుగులు ఎన్ని రోజులున్నా నిలువ ఉంటాయి. చూసారు కదా, ఆయిల్ పైకి తేలాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఆయిల్ పైకి తేలుతుంది. అలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న బొరుగుల్ని ఇందులోకి వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు ఇలా బాగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ మనకి క్రిస్పీగానే ఉంటాయి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా ఇందులోకి వేసేసుకొని ఈ పుదీనా పేస్ట్ బొరుగులకి బాగా పట్టేటట్టుగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు ఇలా వేయించుకున్నామనుకోండి, ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా బాగా ఒక 2 మినిట్స్ పాటు వేయించుకున్నాక దింపేసుకొని పూర్తిగా చల్లారిపోయాక ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఎన్ని రోజులున్నా మనకి అస్సలు పాడవవు. టేస్టీగా టీ టైమ్ స్నాక్స్ లేదా టైం పాస్కి అప్పుడప్పుడు ఇలా తీసుకొని తినేసేయచ్చు. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. మీకు ట్రై చేస్తే మాత్రం ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.